ఏ పాముకు అర్థం కాకుండా బయటికి తీసుకొచ్చి పాము నోట్ల నుంచి బయటికి తీసుకొచ్చి తెలంగాణకి ఏదైతే జీవితాన్ని ఇచ్చిండో మళ్ళీ అదే కేసీఆర్ నడుం బిగించాలి, తెలంగాణ నీటి హక్కుల్ని కాపాడాలి. నిజమే తొందరపడితే బాగుండదని సంవత్సరం ఓపిక పట్టిండు. తానే రాట్లాడు కేసీఆర్, వస్తాడు మాట్లాడిన రేవంత్ రెడ్డి ఒక్కరోజు కేసీఆర్ వచ్చి మాట్లాడిపోతే నిన్న మొన్న ఏడుస్తున్నాడు, ఎప్పుడు ఏడుస్తున్నాడు. ఏదో పిల్లగాడు కొత్తగా వచ్చిండు కదా పోనీ అని అనుకోవట్లేడు. ఒకటే సభ కదా కేసీఆర్ పెట్టింది, ఒకటే రోజు కదా. ఇంకెన్ని రోజులు ఇస్తారు నీ అరాచక పాలనకి? ఇంకెన్ని రోజులు అవకాశం ఇస్తారు? తెలంగాణ హక్కులు నువ్వు ఆంధ్రాకి అమ్మేస్తుంటే చూస్తే ఎట్లా కూర్చుంటారు కేసీఆర్ గారు? తెలియదా? సోయి లేదు. ముందే నేర్చుకొని రావాలి. పబ్లిక్లో పెట్టుకొని పరువు తీసుకొని దాని నుంచి బయటపడడం కొరకు కేసీఆర్ గారి మీద, హరీష్ రావు గారి మీద, కేటీఆర్ మీద, ఇంకోరి మీద బీఆర్ఎస్ పార్టీ మీద అవాకులు చివాకులు వేలి నీకు వంతవాడే మీడియాతో రాయించుకొని బయటపడతా అనుకుంటున్నావు రేవంత్ రెడ్డి. సాధ్యం కాదు. తెలంగాణ ప్రజల తిరుగుబాటు ఎట్లా ఉంటుందో చరిత్ర చాలా చూసింది. పెద్ద పెద్ద నియంతలే పోయినరు. ఇలాంటి చిన్న కుక్కమూతి పిందెలు తెలంగాణ ప్రజల చైతన్యం ముందట ఏం నిలబడలేరు. నీ భాషలనే కదా, నీ భాషలకు అర్థం కాకుండానే కదా తెలంగాణ తెచ్చింది కేసీఆర్. ఇవాళ దొంగ పోలీసు ఒకటైనట్టు చంద్రబాబు నాయుడుతో నువ్వు పొత్తు కలిసి తెలంగాణ ప్రజలకు చేస్తున్న ద్రోహం అంతా ఇంత కాదు. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ అనుమతించదు. మోడీ, చంద్రబాబు, రేవంతుల కుట్రల్ని తిప్పికొట్టి తెలంగాణ ప్రజలందరినీ ఐక్యం చేసి తెలంగాణ హక్కుల్ని కాపాడడంలో కేసీఆర్ బతుకున్నంత కాలం ఏ ఇబ్బంది కూడా ఉండదు. కేసీఆర్ ఉండగా తెలంగాణ ప్రజలకి ఏ నష్టం కూడా రాదు. తప్పకుండా మళ్ళీ ప్రజలను ఐక్యం చేసి రాష్ట్ర సాధన ఉద్యమాన్ని ఎట్లా నడిపిండో మరొక ఉద్యమాన్ని నడిపైనా కృష్ణా, గోదావరి నదుల్లో మనకున్న పాట ప్రతి చుక్క నీళ్ళను కాపాడుతాడు కేసీఆర్, అందులో సందేహం లేదు. బీఆర్ఎస్ పార్టీ మరో పోరాటానికి కూడా సిద్ధమవుతుంది. రేవంత్ రెడ్డి నువ్వెంత దాచుకోవాలని చూసినా, తెలియదని నటించినా, ప్రజల ముందు కనబడేటట్టు నీళ్ళ గురించి బనకచెర్ల ఏ బేసిన్లు ఉంది, దేవాదుల ఏ బేసిన్లు ఉంది, కాళేశ్వరం ఎక్కడుంది అని నువ్వు ఎన్ని నాటకాలు ఆడినా నువ్వు చేసేది ప్రతిదీ కూడా కేవలం నీ పదవిని కాపాడుకోవడం కొరకే అనే విషయం ప్రజలందరికీ అర్థమవుతూనే ఉంది. ఏం సందేహం లేదు. ఇప్పటికైనా రేవంత్ నాటకాలు ఆపి తెలంగాణలో ఉన్న అన్ని పక్షాలు కలుపుకొని అందరితో కలిపి పనిచేస్తే తప్ప, లేదంటే కాళోజీ చెప్పిన మాట ఏదైతుందో అది నిజం చేసి తీరుతుంది తెలంగాణ ప్రజలు. ప్రాంతేతరుడు ద్రోహం చేస్తే ప్రాంతం అవతలకి పారదోలుదాం, ప్రాంతం వాడే ద్రోహం చేస్తే ఇక్కడనే పాతి పెడదామని చెప్పిన కాళోజీ మాటల్ని తెలంగాణ నిజం చేస్తుంది. ఇలాంటి ద్రోహుల నుంచి తెలంగాణ తను కాపాడుకుంటుంది. తెలంగాణను కాపాడడానికి బీఆర్ఎస్ పార్టీ ఉంది, కేసీఆర్ ఉన్నాడు. తప్పకుండా రేవంత్ నాటకాలను బయటపెట్టి చంద్రబాబు ద్రోహాన్ని ప్రజల్లో నిలబెట్టి తెలంగాణ హక్కులు కాపాడుకుంటుంది బీఆర్ఎస్ పార్టీ.